హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య తెలుగు ఛానల్. ఈరోజు మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను రండి. నేను ఇప్పుడు చికెన్ బాయిల్ చేశాను, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. లైట్గా ఒక 5 minutes ఉడకబెట్టాను అనమాట. కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. దాంట్లో వచ్చేసి ఆనియన్స్ పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను అన్నమాట. చూడండి, పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను చికెన్ ఫ్రైలోకి కరివేపాకు. సో దాంట్లో అల్లం పేస్ట్, ఫ్రెష్గా అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం పేస్టు, దాంట్లో ధనియాల పౌడర్, నేను ఆల్రెడీ మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇది కొంచెం పెప్పర్ పౌడర్ అన్నమాట, మిరియాల పౌడరు. సో ఇది మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే చికెన్ ఫ్రై కదా, అందుకని. ఇప్పుడు చికెన్ డైరెక్ట్గా మనం వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట, తొందరగా ఫ్రై అవ్వదు, మాడిపోతుంది. అందుకని చెప్పేసి ఒక 5 minutes లైట్గా బాయిల్ చేసుకున్నాను చికెన్ని. అలా బాయిల్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా మసాలా మొత్తము లోపలికి చికెన్ ముక్కకి పట్టుకుంటుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చికెన్ బాయిల్ చేసుకున్నాను. ఇది తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. చికెన్ ఆల్రెడీ కొంచెం లైట్గా ఉడకపెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, మనకు ఫ్రై ఎక్కువ చేసుకునే అవసరం ఉండదు. సో పచ్చిదైతే మాత్రం చాలాసేపు ఆయిల్ అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దాంట్లో మనము కరివేపాకు వేసుకుందాం, చటపట్ల ఆడేటట్టు వేయించుకుందాము. సో చికెన్ ఫ్రై చాలా వెరైటీస్ చేస్తుంటారు, నేను ఎప్పుడు ఫ్రై కావాలంటే ఇదే వెరైటీగా ట్రై చేస్తాను అన్నమాట. నేను కూడా చాలా వెరైటీస్గా చేస్తూ ఉంటాను ఇంట్లోని, ఒకటే టైప్లో చేయను, ఎందుకంటే ఒకటే టైప్లో చేస్తే బోర్ కొడుతుంది కదా, అందుకని. సో కరివేపాకు వేసుకున్నాం కదా, అది మంచి స్మెల్ వచ్చింది ఆయిల్లోని. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం దాంట్లోని. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి దగ్గరికి, ఎందుకంటే చికెన్లోని అట్లా పచ్చి పచ్చిగా ఉంటే ఆనియన్స్ బాగుండదు కదా. సో మంచిగా ఫ్రై చేసుకుందాం అన్నమాట, బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో మనము చపాతీ కానీ లేకుంటే రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట చికెన్ ఫ్రై. సో ఆయిల్లోని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక 5 minutes ఉడకబెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను అన్నమాట. అలా ఉడకబెట్టినందుకు మసాలా మొత్తం మంచిగా చికెన్ ముక్కకి పడుతుంది, బాగుంటుంది కూడా. చూడండి, అన్ని లేయర్స్ అన్నీ ఆనియన్స్ లేయర్స్ అన్నీ సపరేట్ అయిపోయినాయి అన్నమాట. నేను బాగా కట్ చేసుకొని వేసుకున్నాను కదా, ఇప్పుడు లేయర్స్ అన్నీ సపరేట్ అయిపోయి మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దు, హైలో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. సో మనకి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చూస్తారు కానీ కామెంట్ చేయరు, లైక్ చేయరు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కొత్తగా స్టార్ట్ చేయలేదు, ముందుగా పెట్టాను నేను, అది నాకు బ్లాక్ అయిపోయింది అన్నమాట. దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాను, ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట, క్రిస్పీగా అవుతుంది. నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెడితే నాకు ఎలా చేయాలి ఏంటని అర్థం కాలేదు, కాకపోతే అది నాకు 2 years పట్టిందన్నమాట, అది బ్లాక్ అయిపోయింది. ఎప్పటికీ నాకు యూట్యూబ్ నుంచి రెస్పాన్స్ లేదు, అందుకని వేరే ఛానల్ పెట్టాను అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మంచిగా ఆల్రెడీ సగం ఫ్రై అయింది కదా. సాల్ట్ కొంచెం వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్తో పాటు మంచి వాసన వస్తుంది. చూడండి బాగా స్మెల్ వస్తుంది అన్నమాట కమ్మగా. అల్లం పేస్ట్ అనేది ఇంట్లో ఫ్రెష్గా చేసుకోండి, బయట షాప్ నుంచి తెచ్చుకోవద్దు. ఎందుకంటే దాంట్లోని ఎప్పుడో తయారు చేసిన ఉంటాయి, కానీ రియల్ పేస్ట్ కాదు అది. మన ఇంట్లో చేసుకునేది అయితే హెల్త్కి మంచిది. సో కర్రీస్ కూడా చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి మంచిగా ఫ్రై అయిపోతుంది కదా, దగ్గరకు అయ్యింది. అల్లం పేస్ట్ కూడా ఆనియన్స్లో కరెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఆనియన్స్ చాలా వేసాను కదా, అది దగ్గరికి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. సో ఇంట్లో ఉండే లేడీస్కి వీడియోస్ చేయాలంటే చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, ఇంటి వర్క్ అంతా చూసుకోవాలి, మళ్ళీ వీడియోస్ పెట్టాలి. ఏదో చిన్న ఓప్తోనే చేస్తారు కదా ఎవరైనా కానీ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 3 years అయిపోతుంది. కాకపోతే నాకు ఎలా చేయాలి ఏంటనేది అర్థం కాలేదన్నమాట. అందుకే ఆ ఛానల్ అనేది నాకు అంతగా ఏమీ రెస్పాన్స్ లేదు. వేరే ఛానల్ ట్రై చేశాను మళ్ళీ చేద్దామని. సో చికెన్ అంతా దీంట్లో వేసుకున్నాము. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయింది కదా, చికెన్ కూడా వేసేసుకున్నాము. చికెన్ చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం కుక్ అయింది. సో దీంట్లో కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. మనం టైం లేనప్పుడు సండే ఇంట్లో వర్క్ అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయలేం కదా. అందుకని ఎవరైనా కూడా చేసేయచ్చు సింపుల్గా ఇలా చేసుకుంటే. చూడండి ఆనియన్స్లో కలిపి పెట్టాను కదా. సో నేను మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చాలా బాగా చేశాను వీడియోస్, కానీ ఎందుకో నాకు యూట్యూబ్ గురించి నాకు కొంచెం అర్థం కాలేదు. దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకుంటాను కొంచెం లైట్గా, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొంచెం పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కదా గరం మసాలా, ధనియాల పౌడర్, అది కూడా దీంట్లో వేసేసుకున్నాను. సో చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి A to Z అందులో వేసేసుకొని మనం కలుపుకొని మూత పెట్టుకుంటే చాలు. దగ్గరికి అయిపోతే మన చికెన్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో కారము నేనైతే 2 స్పూన్లు వేసుకుంటాను. 2 లేకుంటే 2.5 వేస్తాను. మీకు ఎంత క్వాంటిటీ, మీ పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎంత తింటారు అనేది మీకు తెలుసు కాబట్టి మీకు నచ్చినట్లు మీ క్వాంటిటీతో మీ లెక్కతో మీరు వేసుకోండి. ఉప్పు కూడా నేను ఆల్రెడీ చికెన్లో కొంచెం లైట్గా వేసాను కాబట్టి ఉప్పు కూడా నేను 1.5 వేస్తున్నాను అన్నమాట. మేము ఉప్పు కూడా ఎక్కువే తింటాము. సో మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. సో ఉప్పు కారం మసాలా అనేది ఆ ముక్కకు పట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇది ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే చికెన్ ఫ్రై. సో నేను నా వేరే ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. చాలా నాకు సబ్స్క్రైబర్లు కూడా 6300 మంది వచ్చారు. కాకపోతే మౌంటైనేజ్ కాలేదు, వాచ్ టైం పెరగలేదు, అలాగే ఉండిపోయిందనమాట. దాంట్లో నేనేం చేశాను మిస్టేక్ అనేది నాకు తెలియదు. సో మొత్తం యూట్యూబ్ గురించి అయితే కొంచెం తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే ఛానల్ అయితే ట్రై చేస్తున్నాను, వేరే ఛానల్ అయితే పెట్టాను. సో ఇది ఎలా ఉంటుందనేది మీ సపోర్ట్తోనే నేను ఏదన్నా చేయగలను అని అనిపిస్తుంది. సో సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. సో ఇది మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం సేపు. మూత పెట్టుకొని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే నేను అన్ని మసాలాలన్నీ వేసేసాను కదా, కింద నుంచి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి
లోలో పెట్టుకుంటే మనకి ముక్కకి చికెన్కి అనేది మంచిగా మసాలా మొత్తము పట్టుకుంటుందన్నమాట. 5 మినిట్స్ ఉడికించుకుంటాం. సో ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మంచిగా ఎలా ఫ్రై అయిందో. ఎక్కువసేపు పట్టదు టైము. కలుపుకొని చూద్దాం ఒకసారి. కింద చూడండి మంచిగా వాటర్ లేదు, ఆయిల్ మొత్తము కింద అడుగు కూడా అంటుకుంటున్నాను. అంటే కింద అడుగు భాగం అంటుంది అంటే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకోవద్దు, ఎందుకంటే మూత పెట్టుకుంటే ఆవిరి మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, వాటర్ మొత్తము. సో ఇలాగే కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.